మాయ, మర్యాద అనే ముసుగుల వెనుక దాగిన మానవ మనస్తత్వం గురించి ఇది మన శీఘ్ర సమీక్ష. కొందరు వ్యక్తులు తమలోని లోపాలను దాచుకోవడానికి తీయని మాటలను ఒక ఆయుధంగా ఎలా వాడుకుంటారో ప్రాచీన కాలం నాటి ఒక భిక్షువు ప్రవర్తన ఆధారంగా మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది మాయ, అంటే తమ తప్పులను ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చుకోవటం. ఉదాహరణకు, ఒక భిక్షువు తనలో విపరీతమైన కోపం ఉన్నా సరే దాన్ని దాచేసి సరిగ్గా అదే లోపమున్న ఇతరులను తీవ్రంగా విమర్శిస్తాడు. ఇలా చేయడం వల్ల వినేవారి దృష్టి చాలా సులభంగా పక్కదారి పడుతుంది కదా. రెండవది సాధయ్య, అంటే తమలో ఏమాత్రం లేని సుగుణాలున్నట్లుగా నటించటం. ఆలోచించండి, కనీస క్రమశిక్షణ లేని ఒక భిక్షువు ఇతరులలో ఆ లక్షణం లేదని తెగ బాధపడుతున్నట్లు నటిస్తూ తనను తాను చాలా గొప్పవాడిగా ఎలా ప్రదర్శించుకుంటాలో ఇది స్పష్టంగా చెబుతుంది. చివరగా సమ్మోధనశీలత, అంటే ఇతరులతో అతిగా, ఎంతో తీయగా మాట్లాడటం. ఇది నిజంగా ఒక వలలాంటిది. ఈ మర్యాదనే ముసుగులా వాడుకుని వినేవారికి ఏమాత్రం అనుమానం రాకుండా పై రెండు మోసాలను వీరు చాలా జాగ్రత్తగా అమలు చేస్తారు. అందుకే ఒక మనిషి నిజమైన వ్యక్తిత్వం వారి తీయని మాటల్లో కాకుండా వారి నిరంతర ఆచరణ మరియు స్వచ్ఛమైన ప్రవర్తనలో మాత్రమే కనిపిస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.